వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ మున్ని వంటలు. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో అయితే వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. అసలు చూడ్డానికైతే నోరు ఊరిపోతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలను 2 పచ్చిమిరకాయలండి. 2 పచ్చిమిరకాయలు 3 తీసుకున్నానండి, బాగుంటుందని చెప్పి. తీసేసుకొని మనం కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసుకుందాం. మసాలాలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. తీసుకొని 4 పలుకులు అయితే మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం అండి. మెంతులు చేదేం రావండి, కర్రీ అయితే బాగుండిద్ది. అలా యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ ఆనియన్స్ కూడా ఉంటాయి కదండి. మన గ్రేవీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆనియన్స్ మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని వద్దామండి. ముందుగా అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. 3 స్పూన్లు దాకా. స్టవ్ అయితే మనం ఆన్ చేసి ఉంది చూడండి. స్టవ్ 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని తర్వాత మనం మసాలా దినుసులు వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిందండి. మనమైతే తాలింపు గింజలు అయితే యాడ్ చేసేసుకుందాం. మా పాప వండుతుందండి, నేనైతే వీడియో తీసేస్తున్నాను. తాలింపు గింజలు అయితే బాగా వేగిపోయాయండి. అదిగోండి మసాలా, నేను పట్టిన మసాలా కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను చూడండి. ఇప్పుడు మసాలా యాడ్ చేయాలండి. వేసుకున్న మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పట్టుకున్న చూపించాను కదండి వీడియోస్లో, అది మొత్తం యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో మనం పచ్చిమిరకాయలు అవి ఏం వేయడం లేదండి. బాగా కలుపుకోవాలండి. ఇంకా ఆనియన్స్ పచ్చిమిరకాయలు మొత్తం అందులోనే వేసాం కదండి, ఇంకా ఏం వేయనక్కర్లేదండి. మనమైతే ఇప్పుడు పసుపు యాడ్ చేసేద్దాం. పరాణ 1/2 స్పూన్ పసుపు వేయరా. మా పాపే వండుతుందండి. వీడియో పెట్టకైతే చాలా రోజులైంది, ఎందుకంటే కొంచెం ఊర్లోకి వెళ్ళే పని చాలా తగిలిందండి. అందుకే వీడియోస్ అయితే ఎక్కువ పెట్టడం లేదు. అది కాకుండా ఇంకా ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుందండి, అందుకే పెట్టట్లేదు. ఇవాళే వంకాయలు తెచ్చి వంకాయ కూర వండుకుంటున్నాం. ఫ్రై చేసుకోవట్లేదండి, కర్రీ లాగా చేసుకుందామని చెప్పి. మనమైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. చూడండి 1 స్పూన్ అండి, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. రుచికి తగినంత యాడ్ చేసుకోండి మీరు. తర్వాత వంకాయలు కూడా యాడ్ చేద్దాం. ఫర్హాన్ వంకాయలేరా వంకాయలు అయితే వేసేసుకోవాలండి. వేయించుకున్న మసాలాలో ఇప్పటికే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మనం బాగా కలుపుకోవాలండి. వంకాయలు వేసి మసాలా బాగా పట్టాలి. సాల్ట్ మొత్తం యాడ్ చేసాం కదండి, కొంచెం కలుపుకోవాలండి మసాలా బాగా పట్టేదాకా. మసాలా అయితే బాగా పట్టించాలండి. మనం అయితే మూత వేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం కావాలంటే మీరు వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి గ్రేవీ కావాలనుకుంటే, లేకపోతే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు. నా ఆయిల్ అయితే అవసరం లేదనిపించిందండి, ఇలాగే తినేస్తామని. కర్రీ అయితే సూపర్ ఉండిద్దండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవట్లేదండి మీరు అస్సలు. నాకైతే చాలా బాధగా ఉంది. 2 నెలల నుంచి వీడియో పెడుతున్నాను, నాకు అసలు సబ్స్క్రైబర్స్ లేరు. దయచేసి అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో మాత్రం ఫుల్ లెంత్ చూడండి. మనమైతే మూత పెట్టేసుకుందామండి. మూత అయితే పెట్టేసుకుందామండి, మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు. ఆల్మోస్ట్ అయితే ఆ కర్రీ అయితే ఉడికిపోయిందండి. చూడండి ఆయిల్ అయితే బయటికి వచ్చేస్తుంది. మసాలా కూడా మనకు ఉందండి అన్నంలో కలుపుకోవడానికి. టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. మనమైతే ఇంకా లాస్ట్గా ఇంకా మనం కారం అయితే యాడ్ చేసుకుందామండి. పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాం కదండి, చూసుకొని యాడ్ చేయండి. 1 స్పూన్ అయితే కారం వేస్తున్నానండి, ఎందుకంటే మనం మసాలాలో పచ్చిమిరకాయలు యాడ్ చేసాం కదండి. మీరు ఇంకో విషయం అయితే అబ్జర్వ్ చేశారండి, మనకు వంకాయల ముక్కలు ఏమాత్రం కూడా నలగలేదండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి, అందుకే. ఇంకైతే కలుపుకోవాలండి, పచ్చివాసన పోవాలండి. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.